అందరికీ హాయ్. నేను ఈరోజు ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి మీ ముందుకు వచ్చిన. అదేంటి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. తను ఈ షర్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, మీరు ఈ కూల్ డ్రింక్ తాగండి ఇది ట్రెండింగ్లో ఉంది, ఇది మంచిది హెల్త్కే అని చెప్తే మనం వింటూ ఉంటాం. ఈ రోజుల్లో యూట్యూబ్లో చూసి మనం హెల్త్ ఖరాబ్ అవుతుందా మంచిగా అవుతుందా అని చెప్పి చూసి తినాలన్నా ఏది చేయాలన్నా ఆలోచించి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తున్నాం. ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో ప్రతిదీ దొరుకుతుంది. అంటే చిన్న వీడియో నుండి అంటే ఎంత పెద్దదైనా కూడా మనకు దొరుకుతుంది. అట్లాంటిది ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి మీరు ఈ యాప్ వాడండి మీకు ఈజీగా పైసలు వచ్చేస్తాయి, మీరేం లేదు ఒక క్లిక్ చేస్తే చాలు, ఇట్లాంటివి చెప్తే ఆహా ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, మనకు పైసలు వచ్చేదైతే మన అన్ననే చెప్తున్నాడు మనం ఎందుకు చూడొద్దు అని చెప్పి ఆ బావిలో దుంకేటోళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఆ బావి ఏంది, అది ఎంత డేంజర్, ఇట్లాంటి విషయాలు మనం ఈరోజు మనతో పాటు నాగూర్ బాబు అడ్వకేట్ ఉన్నారు, తనతో అడిగి తెలుసుకుందాం. అదే బెట్టింగ్ యాప్స్, ఆ బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. అంటే బెట్టింగ్ యాప్స్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మా ప్రేక్షకులకు అన్నీ తెలుపుదామని నేను మీ ముందుకు వచ్చాను. అసలు బెట్టింగ్ యాప్స్ లీగలా ఇన్లీగలా? మీకున్న డౌట్ని మేము త్రూ ఆర్టీఐ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాం. తెలంగాణలో లేదా ఓవరాల్ ఇండియాలో పరిమ్యాచ్ కానీ 1x బెట్ కానీ రకరకాల బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి, ఆఫ్షోర్ బెట్టింగ్ యాప్స్. వీటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా పర్మిషన్ ఇచ్చిందా, ఇది లీగలా ఇల్లీగలా అని అడిగినప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఇది 7th షెడ్యూల్ కింద వస్తుంది, భారత రాజ్యాంగంలో 2nd లిస్ట్లో వస్తుంది. అంటే స్టేట్కి కొన్ని సపరేట్ అధికారాలు ఉన్నాయి, గ్యాంబ్లింగ్ని నిర్వహించుకోవచ్చు లేదా ప్రొహిబిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకప్పుడు మద్యపానాన్ని నిషేధించారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. నిషేధించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, ఇది స్టేట్కి సంబంధించిన విషయం. అలాగే ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ అనేవి కూడా స్టేట్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన విషయం. కాబట్టి తెలంగాణలో 2017లో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బెట్టింగ్ని ఆన్లైన్ బెట్టింగ్ అయినా ఆఫ్లైన్ బెట్టింగ్ అయినా బ్యాన్ చేశారు. సో కాబట్టి తెలంగాణ స్టేట్లో బెట్టింగ్ అనేది బ్యాన్. క్లియర్? ఓకే. తెలంగాణలో బెట్టింగ్ బ్యాన్. ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రభుత్వం ఆయన చేతిలో ఉంటుంది, ఆయన ఏదైనా చేయొచ్చు, కానీ ఎందుకు ఆపలేకపోతున్నాడు? తెలంగాణలో ఆ యాప్స్ ఓపెన్ అవ్వకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు ప్రభుత్వం ఆపలేకపోతుంది అనంటే చట్టం గురించి అవేర్నెస్ ఇంకా ప్రజల్లో క్రియేట్ చేయకపోవడం ఒకటి. నెక్స్ట్ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడంలో లోపాలు ఉండడం, చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి కావలసిన మెకానిజాన్ని ప్రభుత్వం డెవలప్ చేయకుండా పట్టించుకోవడం. ఇప్పుడు ఈ చట్టం కేవలం పేపర్లో మాత్రమే ఉంది, ఇంప్లిమెంటేషన్లో లేదు. ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి మెకానిజం లేదు కాబట్టే లా ఫెయిల్ అయ్యింది. సో అందుకే ఇప్పటికీ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అయినా లీగల్ బెట్టింగ్ యాప్స్ అయినా మనకి తెలంగాణ స్టేట్లో గూగుల్లో ఓపెన్ చేస్తే పరిమ్యాచ్ అంటే ఓపెన్ అయిపోతూ ఉన్నాయి, 1x బెట్ అంటే ఓపెన్ అయిపోతూ ఉన్నాయి, ఇంకేదన్నా బెట్ అంటే రకరకాల బెట్టింగ్ యాప్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయి. దీన్ని బ్లాక్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఇచ్చింది, నోడల్ ఆఫీసర్స్కి. అంటే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ 2009 ప్రకారం 69A అని ఒకసారి ఆ సెక్షన్ ఓపెన్ చేసి చూడండి. ఆ సెక్షన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్కి నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసింది. ఈ నోడల్ ఆఫీసర్స్ ఎవరు అని అంటే తెలంగాణ స్టేట్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ డీజీపీ గారు, తర్వాత ఒక ఐఏఎస్ అధికారి. ఈ నోడల్ ఆఫీసర్స్ ఏం చేయాలి? ఈ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ కానీ లేదా మన డిఫెన్స్ సంబంధించిన విషయాలు బయటకు వెళ్తున్నాయి, టెర్రరిస్టులకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ కానీ వీటన్నిటిని బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ ఆయుధాన్ని ఉపయోగించి సెక్షన్ 69Aని ఉపయోగించి వాళ్ళు క్లియర్గా వెబ్సైట్ని బ్లాక్ చేయాలి. కానీ బ్లాక్ చేయడంలో మెకానిజం ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇప్పటికీ ఓపెన్ అవుతూనే ఉన్నాయి. ఓకే. చాలామంది ఇప్పుడు ఆడేటోళ్ళు ఆడుతూనే ఉంటారు, నువ్వు ఎంత ఆపినా ఆడతారు, నువ్వు బ్లాక్ చేసుకోవచ్చు కదా అని మాట్లాడతారు. అంటే ఆడేటోళ్ళు ఆడతారు బై,
ఎట్లనన్నా ఆడతారు, కనిపించకుండా ఆడతారు, కనిపించి ఆడతారు అని చెప్తారు. అది మొత్తం ప్రభుత్వాలే బ్లాక్ చేస్తే తప్ప వీళ్ళు ఆడరు కదా. సో నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు దీని వెనకాల మీరు చెప్పినట్టు ఒక టీంని ఇచ్చినప్పటికీ వీళ్ళు పని చేస్తలేరు అనుకోవచ్చా, లేకపోతే దీని వెనకాలే రాజకీయ నాయకులు ఉన్నారు అనుకోవచ్చా? రెండు కోణాల్లో మనం చూడాలి. రాజకీయ నాయకులే లేదా పెద్ద పెద్ద నాయకులు బెట్టింగ్ యాప్స్ని నిర్వహిస్తూ వాళ్ళ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం, ఇక్కడున్న కరెన్సీని ఫారెన్కి తరలించుకోవడం కోసం ఫారెన్ నుంచి బెట్టింగ్ యాప్స్ని ఆపరేట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారన్న కోణంలో ఒకటి. వీరికి బ్లాక్ చేసే అధికారం ఉన్నా కానీ ఈ నోడల్ ఆఫీసర్స్కి ఒక మెకానిజంని డెవలప్ చేయకుండా ఈ యాప్స్ అన్ని ఇంకా రన్ అయ్యే విధంగా చేస్తున్నారు అని రెండు కోణాల్లో మనం చూడాల్సిన నెసెసిటీ ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే 2017 నుంచి యాక్ట్ తెలంగాణలో ఎన్ఫోర్స్లో ఉన్నప్పుడు, చట్టం అమల్లో ఉన్నప్పుడు ఇప్పటి వరకు 2025 వరకు ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్యకు కారణమైనటువంటి వారి మీద అక్యూజర్గా చేర్చేటువంటి అంశాలు ఉంటాయి. కానీ బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరైనా చనిపోతే ఇప్పుడు దేనివల్ల నష్టపోయాడు? బెట్టింగ్ యాప్ వల్ల. కేసు ఎవరి మీద పెట్టాలి? బెట్టింగ్ యాప్ ఎవరైతే బెట్టింగ్ యాప్ ఆపరేటర్ మీద కేసు పెట్టాలి. ఒక్క ఎఫ్ఐఆర్లో అయినా సరే ఈ బెట్టింగ్ యాప్ ఆపరేటర్స్ మీద కేసు పెట్టారా? లేదే. బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకొని సూసైడ్ చేసుకోవడానికి కేసులు చేస్తున్నారు. అంతేనా? మరి ఎంత నష్టపోయాడు? ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయి? ఆ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నారా? ఆ డబ్బు రికవరీ చేస్తున్నారా? ఆ యాప్ని తెలంగాణలో ఎవడైతే ఇల్లీగల్గా ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళని అక్యూజర్గా చేర్చి ఆ నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నారా? చేయడం లేదు. 2017 నుంచి ఇప్పటికి జరగలేదు. కాబట్టి స్టిల్ ఇప్పటికీ కూడా మీరు గూగుల్లో ఓపెన్ చేస్తే పరీమ్యాచ్ కానీ 1xBet కానీ దాదాపు కొన్ని వందల వెబ్సైట్లు ఓపెన్ అవుతూనే ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఏం చేయాలి? నోడల్ ఆఫీసర్స్ ఏం చేయాలి? ఈ మెకానిజం డెవలప్ చేసి వెబ్సైట్ని బ్లాక్ చేయాలి. అది చేయడం లేదు. సో అక్కడ ఒక గ్రే ఏరియా అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద కేసులు పెడుతూ ఉన్నారు. మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఈ పని 2017 నుంచి చేస్తూ ఉంటే ఏ ఒక్కరూ కూడా ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా మన తెలంగాణలో ఎంటర్ అయ్యి ఉండేదే కాదు, ప్రజలకి అందుబాటులోకి వెళ్ళే కాదు. దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ పని ఎప్పటి నుంచి చేయాలి? 2017 నుంచి చేయాలి. ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్, విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు, ఓకే, కాజల్ అగర్వాల్ లాంటి వ్యక్తులు, సాక్షాత్తు ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ప్రమోట్ చేసినటువంటి అంశాలు మనకు కనిపిస్తున్నాయి. మరి వాళ్ళ మీద కూడా ఇదే సెక్షన్స్ కింద కేసులు పెట్టాలి. చట్టం అందరికీ సమానమేగా. అవును. ఇంకొక అంశం, నేను రీసెంట్ గా మంచు లక్ష్మిది కూడా చూసినాను. అంటే మంచు లక్ష్మి వచ్చి మంచిగా యాడ్ ఇస్తుంది. అది రీసెంట్ డేస్లోనే 2024లో తను యాడ్ చేసినట్టున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇంత దారుణంగా జరుగుతుంది, దీనివల్ల చనిపోతున్నారు జనాలు అని తెలిసి కూడా వీళ్ళు అసలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టు? అంటే ప్రమోట్ చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలి. 2017లోనే చట్టం చేసినప్పుడు 2017 నుంచి మంచు లక్ష్మి అయ్యి ఉండొచ్చు, భయ్యా సన్నీ యాదవ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ అయ్యొచ్చు, లేకపోతే XYZ ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా ఒక ప్రైవేట్ సంస్థ అయినా అయ్యి ఉండొచ్చు, ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఉండొచ్చు. ఎవరు ప్రమోట్ చేసినా కానీ ఈ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయాల్సిందే. అయితే ఇప్పుడు కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారుగా. మరి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీద కేసు ఎందుకు నమోదు చేయడం లేదు? చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్, ఆ ఓటీటీ ప్లాట్ఫాము ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒక సంస్థ తప్పు చేస్తే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? సంస్థ యాజమాన్యం మీద తీసుకోవాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద, చైర్మన్ మీద తీసుకోవాలి. మరి ఆ ఓటీటీ ప్లాట్ఫాము డైరెక్ట్గా బెట్టింగ్ యాప్, స్పాన్సర్డ్ బై బెట్టింగ్ యాప్ అని వేస్తూ ఉన్నప్పుడు వారి మీద ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయాలా వద్దా? చేయాలి, తప్పకుండా చేయాలి. మరి అది ఎందుకు చేయడం లేదు డిపార్ట్మెంటు? అది కూడా మనం ఆలోచించాలి. ఇంకొకటి, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఈ మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్ళు కూడా 1xBet అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్తో అగ్రిమెంట్స్ చేసుకొని మెట్రో రైలు మొత్తం 1xBet అనే స్టిక్కరింగ్స్ వేసి మెట్రో రైలు లోపల ఫైర్ ప్లే అని, ఆడండి గెలవండి అని ఇల్లీగల్ బెట్టింగ్ని ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థ మీద చర్యలు తీసుకోవాలా వద్దా?
తీసుకోవాలి. వారి మీద కూడా ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయాలిగా. ఒక సంస్థ తప్పు చేస్తే దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తప్పు చేసినట్టు, అంతే కదా. ఇప్పుడు ఈ మెట్రో రైలు లిమిటెడ్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా? సాక్షాత్తు ఎస్విఎన్ రెడ్డి, సివిల్ సర్వెంట్, IRAS, ఇండియన్ రైల్వేస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఆయన ఒక ప్రభుత్వ అధికారి. దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎవరెవరు ఉన్నారో తెలుసా? మన తెలంగాణ రాష్ట్ర DGP వన్ ఆఫ్ ది డైరెక్టర్, ఓకే, GHMC కమిషనర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, HMDA కమిషనర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఒక గవర్నమెంట్ ఎంటిటీ సంస్థలోనే మీరు బెట్టింగ్ యాప్ని 2017లో బ్యాన్ చేస్తే 2022 నుంచి 2024 వరకు కూడా మీరు పెద్ద పెద్ద హోల్డింగ్లు వేసి ప్రమోట్ చేశారే, మరి మీరు చట్టానికి ఏమైనా అతీతులా? వారి మీద కూడా ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టాలిగా. ఎస్, చట్టం అందరి కోసం చేయబడింది. దయచేసి వారి మీద కూడా కేసులు పెట్టండి, సెలబ్రిటీస్ మీద పెట్టండి. దీని వెనకాల ఎలాంటి సంస్థలున్నా, ప్రభుత్వ రంగ సంస్థలున్నా, ప్రైవేట్ రంగ సంస్థలున్నా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద పెట్టండి. అదేవిధంగా బెట్టింగ్ యాప్ అనేది తెలంగాణ స్టేట్లో ఓపెన్ అవ్వకుండా చెయ్యండి. ఇప్పుడు ఏదన్నా చిన్న గొడవ ఉంది, మన ఇంటి దగ్గర గొడవే జరిగింది, ఏది జరిగినా మనం పోయి పోలీసుల దగ్గరకు పోయి చెప్పుకుంటాం. ఇప్పుడు దీని వెనకాల పోలీసులే ఉన్నారంటున్నారు, మరి దీన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? ఎస్, ఎవరు సాల్వ్ చేయాలంటే ఈ కేసులో అంటే మెట్రో రైలుకి సంబంధించి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు గాను సాక్షాత్తు దాని డైరెక్టర్స్గా IASలు, IPSలు, రాష్ట్ర DGP, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు కాబట్టి ఈ కేసుని ఖచ్చితంగా CBIకి అప్పగించాలి. తెలంగాణలో 2017 నుంచి బ్యాన్ చేశారు కాబట్టి 2017 నుంచి ఎవరెవరైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏం ప్రమోట్ చేసినాయి, ప్రైవేట్ OTT యాప్స్ ఎవరు ప్రమోట్ చేశారు, తర్వాత ఇండివిజువల్గా ఎవరు ప్రమోట్ చేశారు, వాళ్ళందరికీ చట్టం సమానమే అని చెప్పాలి అని అంటే ఈ కేసుని CBIకి, EDIకి ట్రాన్స్ఫర్ చేసి ఎవరు ప్రమోట్ చేసినా తప్పే అని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు బాధితులు అంటారా, నేరస్తులు అంటారా? అంటే బెట్టింగ్ యాప్ ద్వారా లాభపడిన వ్యక్తి ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడు. ₹1,00,00,000 లాభం వచ్చిందనుకోండి, చెప్తాడా? చెప్పడు. సరదాగా జల్సాలు తీసుకుంటాడు. అదే ₹1,00,00,000 నష్టం వచ్చిందనుకోండి, సూసైడ్ చేసుకుంటాడు. లోన్ యాప్స్లో లోన్ తీసుకొని కట్టలేడు. ఇప్పుడు అతన్ని ఎలా చూడాలి మనం? బాధితుడిగా చూడాలా, నేరస్తుడిగా చూడాలా? మీకు ₹1,00,00,000 నష్టం వచ్చింది. అసలు తెలంగాణలో యాపే ఓపెన్ అవ్వకూడదు, తెలంగాణలో బ్యాన్ చేశారు. కానీ ఇల్లీగల్గా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని అడ్డు పెట్టుకొని వాటిని అడ్డగోలుగా ఆపరేట్ చేస్తూ ఓపెన్ చేస్తుంటే ఈ ఆడే వ్యక్తి తన ₹1,00,00,000 నష్టపోయి సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్తే అతని విక్టిమ్గానే కనిపిస్తున్నాడుగా చట్టం దృష్టిలో. ఖచ్చితంగా విక్టిమే. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు ఆడండి, వాళ్ళకి డబ్బులు వస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్కి చెప్తున్నారు. అయితే దీంట్లో 2 హూప్ హోల్స్ ఉన్నాయి. అదేంటంటే స్కిల్ అని, ఛాన్స్ అని, దాని గురించి ఏమంటారు? దీన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఏంటి? మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అంటే బెట్ వేస్తే అదృష్టం, దానికి ఎలాంటి స్కిల్ అవసరంలా. ఇప్పుడు దేని మీదైనా బెట్టేసేయచ్చు. ఈ ఫోన్ను బ్యాటరీ 1 గంట సేపు మాత్రమే ఉంటుంది అని ఒకళ్ళు బెట్టేయచ్చు. ఇంకొకళ్ళకి ఏది 2 గంటలు పనిచేస్తుందని బెట్టేయచ్చు. ఇంకొకళ్ళు 3 గంటలు పనిచేస్తుందని అనవచ్చు. దీనికి ఎలాంటి స్కిల్ అవసరం లేదు, అంతేనా? అంతే. కానీ దీన్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు. అంటే ఛాన్స్. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఇప్పుడు మనం చెస్ ఆడుతున్నాం, దానికి స్కిల్ కావాలి. హార్స్ రైడింగ్ మీరు చేయలేరు, నేను చేయలేరు. స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. దాన్ని గేమ్ ఆఫ్ స్కిల్గా కన్సిడర్ చేశారు. సో అవి దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనకి అంతా ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గురించి మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీస్ అన్నీ ఇల్లీగల్గా ఇండియాలో ఆపరేట్ చేయబడుతూ ఉన్నాయి. పైగా స్టేట్ అబాలిష్ చేసినా కానీ ఇంకా ఓపెన్ అవుతూనే ఉన్నాయి. దానిలో ఒక మెకానిజం ఉంటుంది, క్లియర్గా కోడ్ రాస్తారు. ఆ కోడ్ ఏంటి? ఈ బెట్టింగ్ కంపెనీ వాడు ఎవడు మీకు ₹1,00,00,000 ఇవ్వడం కోసం ఆ కోడ్ రాయడు. ఫస్ట్ మీకు నెమ్మదిగా అలవాటు చేస్తారు. స్లో పాయిజన్గా మీకు అడిక్ట్ అవుతూ ఉంటుంది. అది వన్స్ అడిక్ట్ అయిపోయిన తర్వాత దానిలోనే డబ్బు సంపాదించాలనుకొని అప్పులు తీసుకొచ్చి పెట్టి ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ లోన్ యాప్స్లో అప్పులు తీసుకుంటారు. ఆ లోన్ యాప్స్ వాళ్ళు చేసే హెరాస్మెంట్స్ కూడా తట్టుకోలేక, ఇంట్లో చెప్పుకోలేక ఈ ₹1,00,00,000 నష్టపోయినటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ రూట్ కాజ్ అంతా ఆపాలి అని అంటే మన తెలంగాణ స్టేట్లో
ఇంకా ఒక్క ఆత్మహత్య కూడా జరగకుండా ఉండాలంటే బెట్టింగ్ యాప్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వకుండా అటువంటి మెకానిజాన్ని ప్రభుత్వం తీసుకొని రావాలి. దాన్ని తీసుకొని రావాలంటే ఏం చేయాలి? సెక్షన్ 69A ప్రకారం వెబ్సైట్ని బ్లాక్ చేయాలి. నెక్స్ట్ గూగుల్తో కమ్యూనికేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. మా స్టేట్ బెట్టింగ్ని ప్రమోట్ చేయడం లేదు, బెట్టింగ్ యాప్స్ ఇక్కడ ఓపెన్ అవ్వడానికి వీలు లేదు, సో మీరు ఓపెన్ చేస్తే మీరు పార్టీ అవుతారు, ఏ బెట్టింగ్ యాప్ అని సెర్చ్ చేస్తే మాకు ఇక్కడ ఈ యాప్స్ అన్నీ ఓపెన్ అవ్వడానికి వీలు లేదు అనేటువంటి మెకానిజం గూగుల్తో కమ్యూనికేట్ చేయాలి, యూట్యూబ్తో కమ్యూనికేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్తో కమ్యూనికేట్ చేయాలి. యూట్యూబ్ కూడా ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే యూట్యూబ్లో డైరెక్ట్గా బెట్టింగ్ యాడ్స్ వస్తూ ఉన్నాయి, అలాంటివి రాకుండా కూడా చేయాలి. యాపే ఓపెన్ అవ్వనప్పుడు డెఫినెట్గా ఏ ఆత్మహత్య జరగదు. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అది చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా ప్రభుత్వ రంగ సంస్థ అయినా వీళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం కేసులు పెట్టాలి. ఇప్పుడు గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అని మనకు తెలుస్తుంది, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ పాపం సాధారణ మనుషులు ఉంటారు, వాళ్ళకి ఈజీ మనీ వస్తుందని చెప్పి స్టార్ట్ చేస్తారు. అసలు వాళ్ళు అంటే వాళ్ళు బెట్టింగ్, ఇది బెట్టింగ్ యాప్, నేను ఆడొద్దు అని వాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలి? అసలు బెట్టింగ్నే స్టేట్ అబాలిష్ చేసినప్పుడు మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, దీనిలో మీకు 1000 రూపాయలు పెడితే 5000 రూపాయల ప్రమోషన్ వస్తుంది, ఇలాంటి ప్రచారాలు చేస్తున్నప్పుడు ప్రజలలో అవేర్నెస్ అనేది ఉండాలి. ఈ అవేర్నెస్ కూడా ప్రభుత్వాలు మీడియా సంస్థలు క్రియేట్ చేయాలి. ప్రభుత్వ బాధ్యత ఏంటి? చట్టాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం. సినిమా థియేటర్కి వెళ్తే పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని యాస్తనంగా యాడ్, మరి అదే థియేటర్స్లో ఆన్లైన్ బెట్టింగ్ను ప్రొహిబిట్ చేశారు, ఎవరైనా ఆడినా ప్రమోట్ చేసినా ఈ యాప్ ఆపరేటర్స్ మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని వ్యాడ్లు వేయండి, దాని మీద కొంత బడ్జెట్ పెట్టండి, తెలుస్తుందిగా ప్రజలకి. స్టూడెంట్స్ ఎక్కువగా ఆడుతూ ఉన్నారు, కాలేజెస్కి వెళ్ళండి, క్యాంపెయిన్స్ కండక్ట్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి, మీడియా సంస్థలు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి దీని గురించి మాట్లాడండి, చర్చించండి, అసలు వెబ్సైట్ ఓపెన్ అవ్వకుండా మెకానిజంని డెవలప్ చేయాలి అని ప్రోత్సహించండి. ఇలాంటివన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. కేవలం చట్టాన్ని పేపర్లో పెట్టుకుంటే ఏం ఉపయోగం? ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. బాధితులనే ఒకవేళ ఇప్పుడు నా దగ్గర ఇట్లా 1 కోటి రూపాయలు పోయినాయి, నేను మా ఫ్యామిలీకి చెప్పలేకపోతున్నా అని చెప్పి వీళ్ళు పోలీసుల దగ్గరకు పోయినారు అనుకోండి, అసలు పోలీసుల యాక్షన్ ఎట్లుంటుంది అక్కడ? పోలీసుల యాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు ఏ యాప్ యూజ్ చేసావు, ఎవరన్నా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారా, నీ అంతటి నువ్వు స్వతహాగా ఆడావా, నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెడతారు. లేదు నువ్వంతటి నువ్వు స్వతహాగా ఆడితే ఆ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అది నీ డబ్బు స్వతహాగా పోయిందా లేకపోతే వాళ్ళు ఏమన్నా అడ్డగోలుగా దోచుకున్నారా? ఇప్పుడు ఎలా 1 కోటి రూపాయలు పోతున్నాయి అంటే ఈజీగా ఏం పోవు కదా. ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఎక్కడో ఫారిన్ కంట్రీ నుంచి ఆపరేట్ చేస్తారు. నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా, నేను 10,000 డిపాజిట్ చేస్తా, రేపొద్దున అక్కడ ఎవడో హ్యాకరు నా దాని నుంచి 1,00,000 రూపాయలు కొట్టేసేసాడు, కేసు నమోదు అవుతుందిగా. డెఫినెట్గా దీనికి సంబంధించి ఐటీ యాక్ట్, తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా డెఫినెట్గా చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాల్సిందే, వాటిని రికవర్ చేయాల్సిందే, ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయాల్సిందే. ఇక్కడ అసలు యాపే ఓపెన్ అవ్వకూడదని చెప్తున్నప్పుడు, ఆ వెబ్సైటే ఓపెన్ అవ్వకూడదని చెప్తున్నప్పుడు, ఆపరేటర్ ఇల్లీగల్గా చేస్తున్నప్పుడు ఆపరేటర్ మీద కేసులు పెట్టాల్సిందే. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో ఆయన మీద కేసు పెట్టిన తర్వాత ఆయన మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గా ఫైల్ అయినటువంటి ఎఫ్ఐఆర్లు మనం చూసుకుంటే దానిలో సెక్షన్ 318 ద్వారా బిఎన్ఎస్ ప్రకారం పెట్టారు. అంటే చీటింగ్, ప్రజలని మిస్లీడింగ్ అడ్వర్టైజ్ ద్వారా చీట్ చేస్తూ ఉన్నారు అని పెట్టారు. నెక్స్ట్ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3 and 4 ప్రకారం పెట్టారు. 66D ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు. సో వీళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి అని అంటే, ఇవన్నీ కూడా ఒక్క 318 తప్ప మిగతావన్నీ కూడా బిలో 7 years కాబట్టి పోలీస్ స్టేషన్కి పిలిచి నోటీసులు ఇచ్చి పంపించే అధికారం ఉంది. లేదు చాలా ఆర్థిక లావాదేవీలు జరిగినాయి ఈ బెట్టింగ్ కంపెనీకి వీళ్ళకి మధ్య, కోట్ల రూపాయలు వీళ్ళు ఆర్జించారు, ఫారిన్ కంపెనీస్ నుంచి వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని ప్రూవ్ చేయగలిగితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా పడే అవకాశం ఉంది. లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్కు కోఆపరేట్ చేసినందుకు 311 సెక్షన్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ సెక్షన్స్ అన్నీ ఆపరేటర్ మీద కూడా పెట్టాలి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకున్నారు, బెట్టింగ్ ఆపరేటర్ రెడీ, కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఒక పర్రీ మ్యాచ్ ఆదాయమే ఇండియా నుంచి సంవత్సరానికి 6,000 కోట్లు. మరి అదే పర్రీ మ్యాచ్
హైదరాబాదులో ఐపీఎల్ నిర్వహిస్తుంటే, సెలబ్రిటీస్ నిర్వహిస్తూ ఉంటే చుట్టూ యాడేస్తున్నారే, మరి అక్కడ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ అప్లికబుల్ అవ్వదా? ఇదే తెలంగాణ స్టేడియంలో జరుగుతూ ఉంది, ఇదే మెట్రో రైలు మీద వేస్తున్నారే. అంటే లీగల్గా మనం చాలా వీక్గా ఉన్నాం. అంటే ఎన్ఫోర్స్ చేయడంలో, లాని ఎన్ఫోర్స్ చేయడంలో ప్రభుత్వ అధికారులు, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ చాలా వీక్గా ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వ రంగ సంస్థల మీద అన్నిటి మీద కేసులు పెట్టండి, అందరి మీద ఇదే సెక్షన్స్ పెట్టండి. విదేశాల్లో ఇది లీగల్, అక్కడ ఎట్లుంటారు సార్ జనాలు? అంటే వాడుతూ ఉంటారు కదా వాళ్ళు. అంటే విదేశాల్లో లీగల్ అన్నారు కదా, ఇప్పుడు ఇండియాలో ఆపరేట్ చేస్తున్నటువంటి ప్రతి బెట్టింగ్ యాప్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్, ఆఫ్షోర్ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా కొరసావో అనే చిన్న దేశంలో రిజిస్టర్ అయినాయి. ఓకే. అక్కడ సుమారు 1,40,000 మంది మాత్రమే ఉంటారు. ఆ 1,40,000 మంది కూడా వాళ్ళు లైసెన్సులు ఇచ్చారే కానీ వాళ్ళు కూడా ఆడటానికి లేదు. వాళ్ళే ప్రొహిబిట్ చేశారు. ఎవడైతే లైసెన్స్ ఇచ్చాడో మా దేశంలో ఈ యాప్ ఆడడానికి లేదని రూల్ పెట్టుకున్నారు. అంటే మన దేశ జనాభా సుమారు 100 కోట్ల పైగా 130 కోట్ల మంది జనాభా మీద టార్గెట్ చేయడం కోసం ఒక చిన్న దేశం లైసెన్స్ ఇస్తుంది. ఇక్కడి నుంచి డబ్బు అంతా దోచుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో అది లీగల్ ఎలా అవుతుంది? నువ్వు లైసెన్స్ ఇస్తే నీ దేశంలో ఆడుకో, నీ దేశంలో బ్యాన్ చేసి ఇండియాలో ఆపరేట్ చేయడం ఏంటి? ఇంకో వింత ఏంటో తెలుసా? ఈ యాప్ పక్క దేశం పాకిస్తాన్లో కూడా పనిచేయదు, ఓకే, బంగ్లాదేశ్లో కూడా పనిచేయదు, ఓకే, స్విట్జర్లాండ్లో పనిచేయదు, యుఎస్ఏలో పనిచేయదు, ఆస్ట్రేలియాలో పనిచేయదు. మీరు మ్యాచ్ ఒకసారి ఓపెన్ చేయండి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేయండి, ఏ ఏ దేశాల్లో ఈ యాప్ ఓపెన్ అవుతుందో అందులో రాసి ఉంటుంది క్లియర్గా. ఎవరు లైసెన్స్ ఇచ్చారో, ఏ కంట్రీ లైసెన్స్ ఇచ్చారో క్లియర్గా ఉంటుంది. సో అసలు లైసెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం చట్టం చేసుకున్నాంగా స్టేట్లో, మరి ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయాలిగా, ఇక్కడ ఓపెన్ అవ్వకుండా చేయాలిగా, ఈ బాధ్యత ప్రభుత్వం మీద ఉందిగా. అసలు అంటే ఇప్పుడు బాధితులు పాపం వాళ్ళు ఇంకా బెట్టింగ్ యాప్స్లోనే ఉండి ఈజీగా మనీ వస్తుంది కదా అని చెప్పి దీంట్లోనే ఉండి వాళ్ళు కష్టం మర్చిపోతారు నిజానికి. అట్లాంటి వాళ్ళకి ఏమైనా కోర్సులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే దాంట్లో నుంచి బయటికి రావడానికి, అవేర్నెస్ చేయడానికి కోర్సులు ఏమైనా ఉన్నాయా? కోర్సులు ఏం లేవండి. ఇది బెట్టింగ్ ఆడే వ్యక్తి ఎప్పుడు దురాశ. ఒక 1000 రూపాయలని 10,000 చేసేయాలి, 10,000ని 1,00,000 రూపాయలు చేయాలి. ఎంతసేపట్లో? నిమిషాల్లో, రోజుల్లో. మీరు అదేదో మూవీ కూడా ఉంటుంది కదా అల్లు అర్జున్ గారిది, ఏది సార్? అల్లు అర్జున్ మూవీ ఏదో ఉంటుంది, తనికెళ్ళ భరణి గారు ఫాదర్గా ఉండి చెప్తాడు. తనికెళ్ళ భరణి గారు ఎవరో ఉంటారనమాట, జోదం 10,000ని 1,00,000 రూపాయలు రేపటికల్లా ఎలా అవుతీరా అని అడుగుతాడు. జులై మూవీలో సేమ్ అలాగే బెట్టింగ్ ఆడే వ్యక్తి కూడా దురాశ అనమాట. ఈ 10,000ని 10,00,000 చేయాలి, 1,00,000ని 10,00,000 చేయాలి. నెక్స్ట్ బెట్టింగ్ ప్రమోటర్, ఈ ప్రమోటర్ స్వార్థపరుడు. ఎవడేమైపోతే నాకేంటి, బెట్టింగ్ ఆపరేటర్ నా డబ్బులు నాకు ఇస్తున్నాడు, నేను ప్రమోట్ చేస్తా. బెట్టింగ్ ఆపరేటరు దోపిడీదారుడు, వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటే నాకేంటి, వీళ్ళ డబ్బు నేను దోచుకోవాలి. దోపిడీదారుడు. వీటన్నిటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది. బెట్టింగ్ ఆపరేటర్ని కంట్రోల్ చేయాలి, బెట్టింగ్ ప్రమోటర్ని కంట్రోల్ చేయాలి, బెట్టింగ్ ఆడే వ్యక్తిని కూడా కంట్రోల్ చేయాలి. ఈ 3 ఎలా కంట్రోల్ అవుతాయి? బెట్టింగ్ ఆపరేటర్ వెబ్సైట్ తెలంగాణలో ఓపెన్ అవ్వకుండా చేయాలి. సో అన్నీ బ్లాక్ చేయండి గూగుల్లో. బెట్టింగ్ ప్రమోట్ చేసే వ్యక్తుల మీద కేసులు పెట్టండి. ప్రమోట్ చేయడం తప్పు అని వాళ్ళ చేత అవసరమైతే ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ పిలిపించి ఒక్క మీటింగ్ డీజీపీ గారు పెట్టి ఎవడు ప్రమోట్ చేసినా కానీ చట్టప్రకంగా శిక్షార్హులు అని అవేర్నెస్ క్రియేట్ చేయండి. బెట్టింగ్ ఆడే వ్యక్తులకి క్యాంపెయిన్స్ కండక్ట్ చేయండి. మూవీ థియేటర్స్లో డెఫినెట్గా ఇలా ఆడితే నష్టపోతారు అని చెప్పండి. అవేర్నెస్ క్రియేట్ చేయండి. ప్రజల్లో చైతన్యం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎప్పుడైనా డీజీపీ గారిని కలవడం జరిగిందా? అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇంత దారుణం జరుగుతున్నా కూడా జనాల ప్రాణాలు పోతున్నాయి, ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని కలిసారా ఎప్పుడైనా? డీజీపీ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఈ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉంది, దయచేసి ఇంప్లిమెంట్ చేయండి, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఈ ప్రమోటర్స్ మీద కూడా ఇలా కేసులు పెట్టండి, చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. వాళ్ళ స్పందన ఏంటప్పుడు? వాళ్ళ స్పందన ఏంటంటే పిటిషన్ తీసుకొని అక్కడ పక్కన పడేశారు అంతే. ఓకే. అంటే ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసరో లేకపోతే ఒక యూట్యూబర్స్ వాళ్ళు చేయడం వల్ల ఒక అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాం, కానీ చట్టం 2017 నుంచే ఉంది కదా. మరి అదే మెట్రో రైలు మీద మీరే స్టిక్కర్స్ చేశారుగా, ప్రభుత్వమే స్టిక్కర్స్ చేసి ప్రమోట్ చేశారు కదా.
మరి మీరే ప్రమోట్ చేస్తున్నప్పుడు మీ మీద కూడా కేసులు పెట్టాలిగా. చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి క్లియర్గా. ఓకే. అసలు దీని వెనకాల మొత్తం చూస్తే పోలీసులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. సో అందుకే ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకొచ్చి పోనీలే దీని వెనకాలనే వీళ్ళు ఉన్నారు అని చెప్పి ముందుకు వస్తుండ్రని మీరు అనుకుంటున్నారా? నిజమే కదా. అది 2017 నుంచి చట్టం ఉంటే ఇప్పటి వరకు కళ్ళు మూసుకొని నిద్రపోతుందా పోలీస్ డిపార్ట్మెంట్? 2017 నుంచి 2025లో కేసులు పెడుతున్నారు, ఇప్పటి వరకు కళ్ళు మూసుకొని నిద్రపోయారా? 2022 నుంచి 2024 వరకు మెట్రో రైలు మీద పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తే, ప్రభుత్వమే వేస్తే కళ్ళు మూసుకొని నిద్రపోతుందా ఇదే పోలీస్ సంస్థ? వాళ్ళ మీద కేసులు పెట్టరా? పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టరా? యాప్స్ ఇప్పటికీ ఓపెన్ అవుతున్నాయి. మీరు 200 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెట్టండి, స్టిల్ యాప్ ఓపెన్ అవుతుందిగా. మరి దాన్ని ఆపరా? ఆ బాధ్యత మీ మీద లేదా? బ్లాక్ చేయరా? బ్లాక్ కూడా చేస్తేనే తెలంగాణలో ఇంకో ఆత్మహత్య జరగకుండా ఉంటుంది. మనకు కావాల్సింది అది. యాపే ఓపెన్ అవ్వకూడదు, తెలంగాణలో ఇంకొకళ్ళు ఆత్మహత్య చేసుకోకూడదు. మీ దగ్గరకు వచ్చిన బెట్టింగ్ యాప్స్లో అంటే కేసులలో చాలా దారుణమైన కేసు ఏదైనా ఉందా సార్? చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పగలుగుతారా? హోటల్లో పనిచేసుకునేటువంటి ఒక సర్వరు లేదా ఒక అకౌంటెంట్ 25,000 రూపాయలు తన జీతం శాలరీ తీసుకుంటూ ఇలా ప్రమోటర్స్ ప్రమోట్ చేశారు అని చెప్పి తను నెల సంపాదనతో పాటు అప్పులు చేసి లోన్ యాప్స్లో డబ్బులు తీసుకొని సుమారు 18 లక్షలు నష్టపోయాడు. తన శాలరీ ఎంతండి? 25,000. ఆఖరికి సూసైడ్ అటెంప్ట్ చేసుకునే పరిస్థితులు కూడా అతనికి వచ్చినాయి. తన 18 లక్షలు అప్పు తీర్చాలంటే ఎంతకాలం పట్టిద్ది? ఈ లోన్ యాప్స్ హెరాస్మెంట్ అతను తట్టుకోగలడా? ఇలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్తున్నారు కాబట్టి యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ ఆడి కోట్లు సంపాదించాలి, కోటీశ్వరుడు అవ్వాలి అనేది అవాస్తవం. బెట్టింగ్ యాప్ డిజైన్ చేసేటప్పుడే మీ డబ్బు ఎలా దోచుకోవాలి అని కోడ్ రాసుకుంటారు. దయచేసి ఎవ్వరూ ఆడొద్దు. ప్రభుత్వం కూడా దీని మీద ఇంకా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్, స్ట్రిక్ట్ మెకానిజం తీసుకొని వచ్చి అందరి మీద ఈ బెట్టింగ్ యాప్ అనేది ఓపెన్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీడియా సంస్థల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా మేము అదే పనిలో ఉన్నాం. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను సార్. అంటే నేను చెప్పాను కదా గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ స్కిల్ అని మీరు చెప్పారు కదా, అట్లాంటిదే ఇది కూడా. వీళ్ళు చాలా దారుణంగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ట్రెండింగ్లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, ఇంతమంది చనిపోతున్నారని చెప్పినప్పటికీ ఆన్లైన్లో మొత్తం ట్రెండింగ్లో అదే ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇది బెట్టింగ్ యాప్ కాదు అని చెప్తున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్లలో పెట్టి పైసలు లాస్ అవుతారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో అయితే మీ ముగ్గురు ఫ్రెండ్స్ షేర్ చేసి మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి. మన బయోలో రూటర్ లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి సైన్ అప్ కండి. ఇలా డిపాజిట్ ఉండాలి, మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్ ఇటువంటి ఏవి అడగదు. రూటర్ అయితే బెట్టింగ్ యాప్ అస్సలు కాదు. బెట్టింగ్ యాప్లలో ఆడి పైసలు పోగొట్టుకోమంటే పోగొట్టుకుంటారు, కానీ ఇంటికాడ కూర్చొని వీడియో చూస్తే పైసలు వస్తాయంటే మీరు నమ్ముతలేరు. బయోలో లింక్ ఉంటే వెంటనే వెళ్ళి సైన్ అప్ కండి. ఇంటికాడ కూర్చొని చూస్తే వీడియో చూస్తుంటా కొద్ది కాయిన్స్ వస్తూనే ఉంటాయి. కాయిన్స్కి రివార్డ్స్ అన్న కూపన్స్ అన్న చూపిస్తుంది మీ ఫోన్లో. అలా పోయి చూపిస్తే ఎంత కాయిన్స్కి ఎన్ని పైసలు వస్తాయనేది చూపిస్తుంది. మీ యూపీఐ యాడ్ చేసి ఇంటికాడ కూర్చొని మనీ విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేసి మన బయోలో లింక్ ఉంటే వెంటనే వెళ్ళి సైన్ అప్. ఇట్లాంటి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అదే ఉంటుంది సార్. ఇదే కాకుండా ఇంకా మీరు జస్ట్ రీల్స్ చూసి సంపాదించండి, ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇది గేమ్ ఆఫ్ ఛాన్సా, స్కిల్లా, లేకపోతే బెట్టింగ్ యాపే కాదా? అసలు అది గేమ్ కాదు. ఫస్ట్ బెట్టింగ్ యాప్ ఏంటి? ఒక అంశం మీద బెట్టేసి దాని మీద డబ్బు సంపాదించాలనుకోవడాన్ని బెట్టింగ్ యాప్ అని అంటాం. అది ఆన్లైన్లో. ఇప్పుడు ఏవియేటర్ అనే గేమ్ ఒకటి ఉంది. అదేంటి? ఫ్లైట్ ఇలా ఎగురుతూ ఉంటుంది. అది ఎప్పుడు పడిపోద్ది అనేది బెట్. ఓకే. ఫ్లైట్ ఎప్పుడు పేలిపోతే నీ డబ్బులు పోతాయి, ఈలోపు నువ్వు విత్డ్రా కొడితే మీ డబ్బులు వచ్చేసేస్తాయి. అలాంటి బెట్స్ ఉన్నాయి. సో అలా కాకుండా మీరు ఈ వీడియో చూస్తే మీకు అమౌంట్ వస్తాయి అని అంటే ఇక్కడ తను ఏమన్నా డబ్బు పెడుతున్నాడా? ఫ్రీ గేమ్స్ ఎన్నైనా ఆడుకోవచ్చు, మీరు డబ్బు పెట్టకుండా గేమ్స్ ఆడుకోవచ్చు. డబ్బు పెట్టి నష్టపోతున్నప్పుడు బెట్టింగ్, అంతే కదా. సో మీరు ఫ్రీగా ఒక వీడియో చూడండి, క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అని అన్నారు అనుకోండి, అది బెట్టింగ్ కాదు. కానీ ఆ లింక్ క్లిక్ చేస్తే మీ బ్యాంకులో డబ్బులు పోయినాయి అనుకోండి, అది క్రైమ్. ఆ లింక్ అది వేరే సబ్జెక్ట్, సైబర్ క్రైమ్ అది. అవును. ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీ అకౌంట్ డీటెయిల్స్ అడిగి మీ అకౌంట్లోంచి డబ్బులు పోతే సైబర్ క్రైమ్, అంతే. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఫైనల్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. దయచేసి బెట్టింగ్ ఆడే వ్యక్తులు ఎవ్వరూ కూడా ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కానీ లీగల్ బెట్టింగ్ యాప్స్ కానీ ఆడి మీ డబ్బుని కోల్పోవద్దు, ఆత్మహత్యలు చేసుకునే స్థితికి రావద్దు. బెట్టింగ్ ప్రమోటర్స్ అందరూ కూడా దయచేసి ఇక్కడి నుంచి బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపేయండి. మీ మీద కేసులు పెడుతూ ఉన్నారు. అండ్
ఈ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దయచేసి బెట్టింగ్ వెబ్సైట్స్ని గూగుల్ తోటి యూట్యూబ్ తోటి కమ్యూనికేట్ చేసి సెక్షన్ 69A ద్వారా క్లియర్గా వెబ్సైట్స్ అన్నిటినీ బ్లాక్ చేయండి. తెలంగాణలో ఇంకా ఒక్క ఆత్మహత్య కూడా జరగకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు చాలా విషయాలు చెప్పారు. మా డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. మా ప్రేక్షకులకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్తే నేను మిమ్మల్ని అడుగుతాను తప్పకుండా నెక్స్ట్ టైం కూడా. చూసారు కదా బెట్టింగ్ యాప్స్ ఆడి ఎంతమంది నష్టపోయారో మనకు సార్ చెప్పారు. సార్ దగ్గర ఉన్న కేసులు చాలా ఉన్నాయని చెప్పారు మనకు. మీరు కూడా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలు విని బెట్టింగ్ యాప్స్లో దిగి మీరు నష్టపోకండి అని చెప్పి మేము క్లియర్గా చెప్తున్నాము. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. మనం మళ్ళీ సార్ని తీసుకొద్దాం, సార్ని అడుగుదాం. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.